అందరికీ నమస్కారం. ఈరోజు చిదంబరం గురించి మనం తెలుసుకుందాం. మన దేశంలోనే అతిపెద్ద దేవస్థానం ఇది చిదంబరం అని చెప్పి అంటారు. తెల్లవారక ముందే మేము స్టేషన్లో దిగాము. దిగిన తర్వాత ఇంకా ఎండ రాలేదు కాబట్టి కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలని చెప్పి అందరం అనుకున్నాము. అదే ప్రకారంగా నన్ను ఏదో మా బిడ్డ ఇక్కడ ఉంది కదా, ఈమె డెమాన్స్ట్రేషన్ చేసింది. నేను కూడా కొద్దిగా చేశా. అయిన తర్వాత కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ట్రైన్ బస్సులో అక్కడి నుంచి ఏదో టెంపుల్ అయితే ఉందో అక్కడికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లారు. ఇదే మీకు కనిపిస్తున్నది స్టేషన్కి దగ్గరలోనే ఉంది, కానీ టెంపుల్ అది బస్ ద్వారా వచ్చామన్నమాట. టెంపుల్ ఇది స్పిరిచువల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇది బియాండ్ ద విజన్ ఆఫ్ సైన్సెస్ అని చెప్పి అంటారు. సైన్స్కి అందని స్పిరిచువల్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయని. ఇది 4 గోపురాలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గా అలాగే కట్టినట్టు కనిపిస్తుంది. 4 ఒకటేసారి కనిపిస్తుంది. 9 ద్వారాలు ఉన్నాయంట. 9 ద్వారాలు 9 మనుషుల నవరంధ్రాలకి మార్గం అని చెప్పి అంటారు. అదేవిధంగా శిల్పకళ చాలా బ్రహ్మాండంగా ఉంది. 24 కళలు ఏదైతే ఉందో 24 ఇంటూ 24 ఎంతైతే వస్తుందో అన్ని కళలు ఇక్కడ ఉన్నాయంట. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన ఎంత పెద్ద టెంపుల్ చూడండి. ఇది బిగ్గెస్ట్ టెంపుల్ అట. ఇక్కడ మొబైల్ అలౌడ్ లేదు. అందుకోసం సాధ్యమైనంత వరకు నేను క్యాప్చర్ చేస్తున్నా. ఏదైతే లేని పద్ధతిలో వేరే వాళ్ళ నుంచి మేము వేరే ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి మీకు అప్డేట్ చేసి పంపిస్తున్నాను. మరోలా అనుకోవద్దండి. ఇదే మెయిన్ మండపం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. పైన ఏదో విగ్రహాలు కనిపిస్తున్నాయి. మండపం ప్రాకారంలో ఉన్నాయి. శివపార్వతుల నృత్య భంగిమ. ఇదేమో నందిది విగ్రహము. ఇక్కడ నుంచి వెళ్తే 100 పిల్లర్స్ మండపం ఒకటి కనిపిస్తుంది. పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ వేశారు. తర్వాత 4 కలశాలు ఏవైతే ఉన్నాయో 4 వేదాలకు ఒక మూలం అంట. అదేవిధంగా ఇక్కడ పైన తాపలం వేశారు. దాన్ని 21,600 ప్లేట్లతో కట్టారంట. అది దేనికి చిహ్నం అంటే విశ్వాసకి. దానికి కావాల్సిన మేకులకి 22,500 మేకులతో కట్టారంట. అది మనిషి యొక్క నాడికి సంబంధం అంట. అది ముఖ్య దేవాలయం వద్దున 28 స్తంభాలు ఆగమాలంట. ఇది నటరాజ యొక్క విగ్రహం కనిపిస్తుంది కదా, దాని యొక్క బొట్టన వేలు, లెఫ్ట్ హ్యాండ్ బొట్టన వేలు మ్యాగ్నెటిక్ కాస్మెటిక్ ఎనర్జీ అక్కడ వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది విదేశాలు కూడా సైంటిస్ట్ కూడా చూసి నిజమే అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది గర్భగుడి లెఫ్ట్ సైడ్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, విష్ణుస్వామి ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి పుష్కరిణికి వెళ్ళాము. పుష్కరిణి చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ నుంచి చూసి ఒకసారి చూడండి, ఆ ఫోటోలో ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నదో. టెంపుల్ క్లియర్గా వాటర్లో కనిపిస్తూ ఉంది బ్యాక్ సైడ్ కింద నుంచి తీసినప్పుడు. ఇది స్టెప్స్ కొంచెం ముందు పోతే మండపం ఒకటి కనిపిస్తుంది. ఈ మండపం ద్వారా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మాకు టైం అయింది కాబట్టి బస్సులో వెళ్ళాలి. బస్సు రెడీగా ఉందని చెప్పి అన్నారు. అందుకోసం మేము కలిసి వెళ్తున్నాము. ఇదే మా కోడలు లీడ్ చేస్తుంది ఇక్కడ. మీకు ఈ లైక్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే దీని విషయం కొద్దిగా మనం చెప్పగలుగుతున్నాం అని చెప్పి సంతోషం వస్తుంది. ఈ ప్రెస్ని ఒక్కసారి బెల్ని ప్రెస్ చేయండి. మీరు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్.